ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆజ్ఞను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 22 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 7వ వచనం. మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయిదును. వ్యాఖ్యాన అంశం తీర్పు. వ్యాఖ్యానం: ఆయా తీర్పులు జరగాలి. వాటిలో ఒకటి ఏదంటే, పై వాక్యంలో చెప్పబడిన యూదుల తీర్పు కొలిచి తీర్పు తీరుస్తాను అని చెబుతున్నాడు. అవును, న్యాయమైన కొలతతోనే కొలుస్తాడు. చాలామంది అంటారు, తీర్పు జరిగితే పరలోకంలో దుఃఖం ఉండదా? ఫలాని వారు తీర్పుకు గురి అయి కనబడకపోతే ఎట్లు అని. దీనికి 2 జవాబులున్నాయి. ఒకటి, కన్నీరు తుడిచివేస్తాడు. ఆ లోకం చేరగా బాష్ప బిందువులుండవచ్చును గాని, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దేవుడే భక్తుల కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు అని తెలుస్తోంది. రెండవది, తీర్పు ఎంత జరిగినా అన్యాయం ఉండదు. జరిగిన తీర్పులను బట్టి కూడా దేవుణ్ణి స్తుతించగలం. ఎందుకంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చెబుతున్నట్లు, ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. అవి ఒడిలో వేయబడును. వాటి వలన తీర్పు యెహోవా వశము అని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం చెబుతున్నది దీని అన్వయం. ఇంకొకటి, సిలువలో ఆయన మీద అన్యాయమైన తీర్పు పడింది. అయినా మన అతిక్రమములకై అది జరిగినందున దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాం. అంతేకాదు, శ్రమ పొంది లేచిన క్రీస్తునందున్న దానిని బట్టి నమ్మువాడు ఇప్పుడు తీర్పులోకి రాక నిత్య జీవంలోకి దాటి వచ్చినవాడై ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. క్రీస్తు లోకానికి వచ్చింది తీర్పు తీర్చటం కోసం కాదు, పాపులను రక్షించటకే వచ్చెను. అయితే పాపులు సువార్త విని నమ్మకపోతే రెండవసారి రానయున్న క్రీస్తు ఎదుట తీర్పుకై నిలుస్తారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.